హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. ఈరోజు ఈజీగా ఎంతో రుచికరంగా ఉండడమే కాకుండా ఎంతో మనకు హెల్త్ బెనిఫిషియల్గా ఉండే డ్రై ఫ్రూట్ లడ్డూను చూసేద్దామండి. దీనికోసం నేను ఇనుప కడాయి తీసుకున్నాను. కాస్త వెడల్పుగా ఉన్న ఇనుప కడాయి తీసుకొని ఇందులో నల్ల నువ్వులు లేదా బ్లాక్ సెస్మిని వేశానండి. ఇవి కడుక్కొని నేను ఆరబెట్టేసుకున్నాను అనమాట, గాలించుకొని. ఈ సెసమి సీడ్స్ ఐరన్ ప్యాన్లో వేయడం వల్ల ఇంకా మంచిగా మనకు పోషకాలు లభిస్తాయి కాబట్టి ఐరన్ ప్యాన్ ఉంటే యూజ్ చేసుకోండి, లేకపోతే స్టీల్ ప్యాన్ అయినా ఓకేనే. తర్వాత 100 గ్రామ్స్ వరకు నేను ఫ్లాక్స్ సీడ్స్ లేదా అవిసె గింజలు వేశానండి. ఇవి రెండు కూడా చిటపటలాడే వరకు మనము సన్నటి సెగపైనే వేయించుకుందాం అనమాట. డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇందులో నెయ్యి ఏమీ అవసరం లేదండి. ఇవి ఫాస్ట్గానే వేగిపోతాయి అనమాట. చక్కగా తిప్పుకుంటూ మనం మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. నువ్వులు ఫ్లాక్స్ సీడ్స్ అంటేనే మనకు ఇవి బోన్ హెల్త్కు చాలా మంచిదండి, స్కిన్ హెల్త్కు మంచిది. చూడండి, బాగా పాప్ అవుతున్నాయి, అంటే చిట్టపటలాడుతున్నాయి అన్నమాట. ఈ టైంలో మంచి అరోమా కూడా రావడం స్టార్ట్ అవుతుంది. ఒక పెద్దటి వెడల్పాటి ప్లేట్లో వేసుకొని రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు ఇవన్నీ మనము ఒక్కొక్కటిగా వేసుకొని పెట్టేసుకుంటుంటాము. తర్వాత ఇందులోనే పంప్కిన్ సీడ్స్ లేదా గుమ్మిడి గింజలు వేశాను. తర్వాత 1 కప్పు వాల్నట్స్ వేశానండి. అఖరోట్ అంటారు, వాల్నట్స్ అంటారు. ఇవి కూడా బాదం పప్పులు కూడా నేను ఒక పావు కప్పు వరకు వేసుకున్నాను. రేషియో ఉన్నది మీ అవైలబిలిటీని బట్టి వేసుకోవచ్చు, ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు, నాట్ ఎన్ ఇష్యూ. ఈ బాదం పప్పు, తర్వాత అఖరోటు, గుమ్మడి గింజలు అన్నీ చక్కగా రోస్ట్ కావాలన్నమాట, అంతవరకు వేపుకున్నాను. అలాగే ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ అండి. అవి కూడా నేను డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇవి చాలా హెల్తీగా బలవర్ధకరంగా ఉంటాయండి. పిల్లలు పీజీస్లో ఉంటారు, హాస్టల్స్లో మనము ఎడ్యుకేషన్ పర్పస్, జాబ్ పర్పస్ అని పిల్లలు వెళ్తుంటారు కదా, అలాంటి వాళ్ళ కోసము ఈ లడ్డు ప్రతిరోజు తీసుకోవడం వల్ల వాళ్ళకి మంచి పోషకాలు లభించడంతో పాటు మంచి శక్తిని వచ్చి ఎనర్జెటిక్ లడ్డు అని చెప్పుకోవచ్చు. తర్వాత 1/2 కిలో వరకు నేను ఈ సీడ్స్ తీసేసాను అనమాట, విత్తనాలని రిమూవ్ చేసిన లడ్డుని డేట్స్ని కట్ చేసుకున్నానండి, ఖర్జూరం పళ్ళని. ఇందులో నేను గింజలు తీసేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. 1 టీ స్పూన్ వరకు ఘీ వేసుకొని చక్కగా సన్నటి సెగపైన వేసుకోవాలి, రోస్ట్ చేసుకోవాలన్నమాట. వేయించడం వల్ల మనకు ఈ లడ్డూస్ స్టోరేజ్ కెపాసిటీ అనేది పెరుగుతుంది, మంచిగా ఫ్లేవర్ కూడా మనకు వస్తుందన్నమాట. మిక్సీలో వేసినా కూడా అవి బ్లేడ్స్ ఏం డ్యామేజ్ కాకుండా సాఫ్ట్గా అయ్యి మనకు లడ్డు చుట్టడంలో కానీ మిక్సీ కావడంలో కానీ బాగా యూజ్ అవుతుంది అన్నట్టుగా నేను సన్నటి సెగ పైన ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అట్లా వేయించుకున్నాను అనమాట, కాస్త నెయ్యి వేసి. తర్వాత గసగసాలండి, 4 టేబుల్ స్పూన్స్ వరకు నేను గసగసాలని వేశాను. ఇవి కూడా బాగా చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి తొందరగా చిటపటలాడతాయండి, మరి నల్లగా వద్దు, కాస్త డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము ఫ్రై చేసుకుందాము. గసగసాలు కూడా బాగా మంచి పోషకాలు ఉంటాయండి. నిద్ర రానప్పుడు గసగసాలను పౌడర్ని మిల్క్లో గ్లాస్ ఆఫ్ గోరువెచ్చటి మిల్క్లో వేసుకొని తాగడం వల్ల నిద్రలేమి సమస్య దూరం చేసుకోవచ్చు అనమాట. నేను గసగసాలని సగం తీసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఖర్జూరాల్లోనే మిక్స్ చేసేసాను మిగతాది. తర్వాత సోంఫ్ వేసానండి, ఫెనల్ సీడ్స్, ఇలైచీ ఒక 2 ఇలైచీ వేసుకున్నాను. మీరు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఇలైచీ అనేది, మరి ఎక్కువ ఇలైచీ ఫ్లేవరే ఉంటుంది అన్నట్టుగా నేను ఒక 2 వరకు వేసుకున్నాను. ఇవి చక్కగా వేగిపోయాయండి, మెత్తబడ్డాయి, నల్లగా చేసుకోకూడదు. ఇందులో నేను సోంపు, గసగసాలు, ఇలైచీ, ఖర్జూర పళ్ళు అన్నీ వేసి చక్కగా రోస్ట్ చేసుకున్నాను. తర్వాత 1 టీ స్పూన్ వరకు నేను ఘీ యాడ్ చేసి ఈ జీడిపప్పు ముక్కలుగా చేసుకున్నానండి, హాఫ్గా చేసుకుని. మీరు కావాలంటే ఇంకా చిన్న చిన్నవైనా చేసుకోవచ్చు. ఇవి డార్క్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు నేను ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఘీ అసలు 2-3 టేబుల్ స్పూన్స్ కంటే ఎక్కువ పట్టదండి. మీరు తక్కువ ఘీతో బెల్లం లేదు, చక్కెర లేదు, ఎంత న్యూట్రిషియస్గా ఎంత బలవర్ధకరమైన లడ్డు మనము చేసుకోబోతున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఇది పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి హెల్త్ పర్పస్ విషయంలో కానివ్వండి, టేస్ట్ వైస్ కానివ్వండి, చాలా చాలా బాగుంటుంది. బోన్స్కి ఇంకా ఏవైనా మనకు కాళ్ళు నొప్పులు, నడుము నొప్పులు వస్తుంటాయి, తర్వాత హెయిర్ ఫాలింగ్ ఉంటుంది, ఐస్కి మంచిది, బోన్స్కి మంచిది, గట్ హెల్త్కి, ప్రతి దానికి మంచిదండి. ఇందులో మనకు ఇది మనకు అవసరం లేదు అన్న వస్తువు ఒక్కటి కూడా లేదు. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలాంటి లడ్డూని ట్రై చేసి పిల్లలకు పంపించండి, పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి పంపించండి. చాలా హ్యాపీగా వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇస్తారు, మంచి ఆరోగ్యముగా ఉంటారనమాట.
ఇవన్నీ నేను అన్నీ కాస్త కాస్త చల్లగా అయిపోయిన తర్వాత డేట్స్ వేసుకుంటూ ఒక్కొక్క బ్యాచెస్ వైజ్ నేను అన్నీ మిక్సీ పట్టేసుకుంటానండి. డేట్స్ మనం బాగా మగ్గిపోయినాయి కాబట్టి మరి పెద్దగా ఈ కష్టపడాల్సిన అవసరం లేదు. ఇందులో మనము షుగర్ లేకుండా చేసుకుంటాము, చాలా హెల్తీ వర్జను. కొన్ని కొన్ని డేట్స్ వేసుకోవడము, మిగతా డ్రై ఫ్రూట్స్ నట్స్ అన్నీ వేసుకొని కాస్త మరి స్మూత్గా లేకుండా కాస్త కొంచెం కోర్స్గా చేసుకున్నా బాగుంటుంది. చేసుకున్నదంతా మనము ఒక ప్లేట్లో కలెక్ట్ చేసుకుందాము. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఈ ఎఫర్ట్స్ అండ్ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో, నైబర్స్తో, రిలేటివ్స్తో అంతా షేర్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. మళ్ళీ తర్వాత నేను ఇవంతా పౌడర్ చేసుకున్నానండి. అందులోని మనం మిగిల్చి పెట్టుకున్న గసగసాలని కాస్త మిగిల్చి పెట్టుకున్నానండి. ఖర్జూరపు ముక్కలు, డేట్స్ అవి కూడా వేసుకున్నాను. తర్వాత ఆల్రెడీ మనము నేతిలో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, జీడిపప్పు ముక్కలు అది కూడా అన్నీ వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాము. గసగసాలు అక్కడక్కడ చూడ్డానికి బాగుంటుంది, తినేటప్పుడు ఈ డేట్స్ కానీ కాజు కానీ తగులుతుంటే చాలా కమ్మగా ఉంటుంది కదా, అందువల్ల నేను కొన్ని మిగిల్చాను, కొన్ని పౌడర్ చేసి పెట్టుకున్నాను అనమాట. మీరు కావాలంటే ఇందులోనే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు హెల్దీ వర్జన్ చేస్తున్నాను కాబట్టి జీడిపప్పు అవాయిడ్ చేశాను. నార్మల్గా ఊరుకునే అట్లా గార్నిషింగ్కి వేసాను అనమాట. ఈజీగా లడ్డు ఫామ్ అయిపోతాయండి, కష్టపడాల్సిన అవసరమే లేదు. కాస్త వెచ్చగా ఉన్నప్పుడే చేసేసుకుంటే లడ్డూస్ బాగా వచ్చేస్తాయి. బాగా చల్లగా రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత గ్లాస్ జార్లో వేసుకొని పెట్టుకుంటే అట్లీస్ట్ మనకి ఇది 1 మంత్ వరకు ఏం కాదు. తప్పకుండా మీరు కూడా ఇలా లడ్డూస్ని ప్రిపేర్ చేసుకొని పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ చేసుకొని ఇవి తినండి, టేస్ట్ చేయండి. టేస్ట్ ఎంజాయ్ చేయొచ్చు, హెల్త్ని కూడా బాగా మనము చూసుకోవచ్చు అనమాట. బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి, మజిల్స్, ప్రోటీన్ ప్రతి ఒక్కటి కూడా వచ్చేసిందండి ఇందులో మనకు. హెయిర్కి, స్కిన్కి, గట్ హెల్త్కి, ప్రతి దానికి కూడా, హార్ట్కి, అన్నిటికీ చాలా మంచిది. చూడండి ఎంతో బ్యూటిఫుల్గా, ఎంతో బలవర్తకరమైన మనకు డ్రై ఫ్రూట్స్ అండ్ డేట్స్ లడ్డు రెడీ అయిపోయాయి. మీరు ఎప్పుడు చేసుకుంటున్నారండి? పిల్లల నుండి ఈ చదువుకునే పిల్లలకైతే ఇది మెమరీ పవర్ని కూడా బాగా ఇస్తుందన్నమాట. చూడండి, మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఎంతో టేస్టీగా ఉన్న లడ్డూస్ మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బై బాయ్.